అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. గుత్తి వంకాయ పులుసు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. ముందుగా 1/2 కేజీ వంకాయలు, 2 ఆనియన్స్, 3 టమోటాలు, కొన్ని పల్లీలు, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పల్లీలు వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత ఇవి తీసేసుకోవాలండి. తర్వాత ఇదే కడాయిలో కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా మగ్గాలండి. ఈలోపు వంకాయలు కట్ చేసుకుందాం. ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వంకాయలు ఉప్పు నీళ్ళు వేసేసుకోవాలి. చేదు అనేది ఉండదండి ఉప్పు నీళ్ళు వేయడం వల్ల. ఇలా 4 ముక్కలు మాత్రమే చేసుకోండి. కుక్కర్లో వేసుకుంటాం కాబట్టి మెత్తగా అయిపోతాయి. ఇలా మొత్తం కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం 4 ముక్కలు కట్ చేసుకోండి. బాగా ఉప్పు నీళ్ళలో బాగా నానేటట్టు ఇట్లా పెట్టుకోండి. తర్వాత అది ఆనియన్స్ అనేది ఈలోపు మగ్గిపోయినాయి. మీడియంలో పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి వేసుకోవాలండి. ఒక 1/2 చిప్ప వేసుకుంటే చాలండి. ఇవి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వంకాయలను తీసేసుకోవాలండి ఉప్పు నీళ్ళలో నుంచి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్లు పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి. తర్వాత ఇందులోకి వంకాయలు వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వంకాయలు. ఇలా అన్నీ వేసేసుకోవాలండి, ఎన్ని సరిపోతాయి అన్నీ. ఇలా బాగా ఇలా కలుపుకుంటూ వంకాయ అనేది కొద్దిగా మెత్తపడేదాకా పెట్టుకోండి. ఇలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు అండి గుత్తి వంకాయ పులుసు. ఇలా తీసేసుకోవాలి. కొద్దిగా మెత్తపడిన తర్వాత చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇలా చేయడం తెలుసో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఇలాగే వేసేసుకొని తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి.
కొన్ని మెంతులు కూడా వేసేసుకోవాలి. చింతపండు పెట్టుకోవాలండి మర్చిపోకుండా ముందే. మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోవాలి, సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి, కొన్ని కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి, ఆనియన్స్, టమాటాలు మిక్సీ పెట్టుకున్నాం కదా, అన్నీ వేసేసుకోవాలి. ఇలా అదంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి, ఒక అర స్పూన్. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఒక 2 నిమిషాలు. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. కారము, సాల్టు, పసుపు అన్నీ వేసేసుకోవాలండి. తగినంత వేసేసుకొని ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒక 4-5 నిమిషాలు బాగా ఇలా కలుపుకోవాలండి. పచ్చి వాసన అనేది కొంచెం పోయేది వరకు. చాలా సింపుల్ కదండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్నామండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఉడికేటప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి, ఒక 2 రెమ్మలు. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేయచ్చండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మర్చిపోకుండా మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 విజిల్లు వస్తే చాలండి, ఎక్కువ పెట్టుకోకండి. 2 విజిల్లు వచ్చేసేయండి. చూడండి ఎంత బాగా గుత్తి వంకాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా సూపర్ టేస్టీగా ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి.
చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు అనేది నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది.